వ్యూయర్స్ నమస్తే. హీలింగ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, బిహెచ్ఎంఎస్, ఎండి పీడియాటిక్స్, సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్, శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవ్ రెడ్డి నగర్, హైదరాబాద్. టుడే టాపిక్ వచ్చేసి మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి. తలనొప్పుల్లో ఇది ఒక రకం. తలనొప్పులు చాలా రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? టెన్షన్ హెడేక్ అంటే ఇది ఎక్కువ మగవాళ్ళల్లో వస్తుంది. క్లస్టర్ హెడేక్ ఇది చాలా సివియర్గా ఉంటుంది. హిప్నిక్ హెడేక్ నిద్రలో మెలక వచ్చినప్పుడు వచ్చే హెడేక్ హిప్నిక్ హెడేక్ అంటారు. ఇంకా వచ్చేసి ఎగ్జర్షనల్ హెడేక్, ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళలో వచ్చే హెడేక్ ఎగ్జర్షనల్ హెడేక్ అంటారు. మెడికేషన్ ఓవర్ యూజ్ వలన వచ్చే హెడేక్ను మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని అంటారు. ఇంకా వచ్చేసి సైనస్ హెడేక్. మన ముఖంలో 4 సైనస్లు ఉంటాయి. ఆ సైనస్లు ఇన్ఫెక్ట్ అయినప్పుడు వచ్చే హెడేక్ సైనస్ హెడేక్ అని అంటారు. కెఫిన్ హెడేక్ అంటే కాఫీ ఎక్కువ తాగే వాళ్ళలో వచ్చేది కెఫిన్ హెడేక్. ఇంకా వచ్చేసి మెన్స్ట్రువల్ హెడేక్ అంటే ఫీమేల్స్లో మెన్సెస్ టైంలో వచ్చే హెడేక్ను మెన్స్ట్రువల్ హెడేక్ అంటారు. ఇంకా వచ్చేసి హెడ్ ఇంజరీ వలన వచ్చే హెడేక్, ఎప్పుడన్నా పాతకాలంలో తలకు దెబ్బ తగిలినప్పుడు వచ్చే హెడేక్ హెడ్ ఇంజరీ హెడేక్ అని అంటారు. హ్యాంగ్ ఓవర్ హెడేక్ అంటే ఇది ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉండే వాళ్ళల్లో, తాగుబోతులలో వచ్చే హెడేక్ హ్యాంగ్ ఓవర్ హెడేక్ అని అంటారు. ఈ రోజు ఏంది డిస్కషన్ మైగ్రేన్ హెడేక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మైగ్రేన్ హెడేక్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. మైగ్రేన్ హెడేక్ ఎట్లుంటుంది? థ్రాబింగ్, పల్సేటింగ్. వాళ్ళ పల్సు వాళ్ళకే తెలుస్తుంది. తలకు సైడ్న దడదడ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. హెడేక్ ఎట్లుంటుంది? ఒక సైడ్ కానీ మొత్తం 2 సైడ్లు కానీ ఫోర్ హెడ్ కానీ ఉంటుంది. అదే బీపీ హెడేక్ అయితే తలకు బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇక్కడ వెనకలు ఉంటుంది బీపీ హెడేక్. ఆక్సిపిటల్ హెడేక్ అని అంటారు బీపీ హెడేక్ను. ఇంకా వచ్చేసి దీంట్లో ఏమవుతుంది? అన్ని ఎక్సెస్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. మన బాడీలో ఉండే పంచేంద్రియాలన్నీ సెన్సిటివ్గా తయారవుతాయి. పంచేంద్రియాలు అంటే ఏంది? లైట్ కళ్ళు, చెవులు, ముక్కు, రుచి చూసేది నాలుక, స్పర్శ, ఇవన్నీ పంచేంద్రియాలు. ఇవన్నీ సెన్సిటివ్గా ఉంటాయి. బేసిక్గా వచ్చేసి ఎక్కువ ఇంపాక్ట్ లైట్ది ఉంటుంది. ఇంకా వచ్చేసి ఎట్లుంటుంది? వచ్చే ముందు ప్రోడ్రోమ్ అంటారు. వచ్చే ముందు ఎట్లుంటుంది? ఒక రోజు ముందు నుంచి సిమ్టమ్స్ కనపడతాయి. కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా కాకుండా ఉండడం. నెక్స్ట్ మూడ్ చేంజెస్ అంటే డిప్రెషన్ నుంచి యూఫోరియా అంటే ఏంది? దిగుల నుంచి సంతోషం. సాడ్ టు జాయ్, మూడ్ చేంజెస్ అన్నమాట. సాడ్ టు జాయ్ అంటే బాధ నుంచి ఆనందం. ఇట్లా ఉంటుంది. ఫుడ్ క్రేవింగ్స్, పెక్యులర్ థింగ్స్ తినాలని అనిపిస్తుంటుంది. ఇంకా మైగ్రేన్ ఎందుకు వస్తుందిరా అంటే మైక్రోన్యూట్రియంట్స్ వీటి డెఫిషియన్సీ వలన వస్తుంది. బేసిక్గా మన బాడీ ఎట్లుంటుందిరా అంటే ఏం డెఫిషియన్సీ వచ్చే ఆ డిజైర్ పుడుతుంది అది తినాలని. ఫుడ్ క్రేవింగ్స్ అట్లుంటాయి. నెక్ స్టిఫ్నెస్, మెడ గట్టిగా ఉంటుంది. ఇంక్రీజ్డ్ యూరిన్కి ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది. ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే బాడీలో వాటర్ లాస్ అయ్యి ఈ డీహైడ్రేషన్ ఉంటుంది. ఇంకా కాన్స్టెంట్ యానింగ్, కంటిన్యూగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇంకా ఇది ప్రోడ్రోమ్ అనమాట. ఆరా ఎట్లుంటుంది? ఆరా అంటే వచ్చే ముందు ఎట్లుంటుంది? చూపులో మార్పులు వస్తాయి. ఏముంటాయి? బ్రైట్ స్పాట్స్ కనపడడం, బ్లరింగ్ విజను అంటే చూపు మసక కనపడము, వీక్నెస్, నమ్నెస్ ఆఫ్ ఫేస్లో ఉంటుంది. ఇంకా వచ్చేసి డిఫికల్టీ ఇన్ స్పీచింగ్, మాట్లాడడంలో కష్టం ఉంటుంది. అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రోడ్రోమ్ అయిపోయింది, ఆరా అయిపోయింది. అటాక్ వచ్చినప్పుడు ఇది 4 గంటల నుంచి 72 గంటల వరకు ఉంటుంది. అంటే దాదాపు 4 గంటల నుంచి 3 రోజులు ఉంటుంది. పెయిన్ వన్ సైడ్ కానీ బోత్ సైడ్స్ కానీ ఉంటుంది. ఆల్రెడీ చెప్పినాం కదా, పెయిన్, థ్రాబింగ్, పల్సేటింగ్ హెడేక్ అని. వాళ్ళ పల్స్ వాళ్ళకే వినపడుతుంది, కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొందరు ఏం చెప్తారు? 1000 లిటిల్ హ్యామర్స్, ఈ చిన్న సుత్తెలు హెడ్ను కొడతా అన్నట్టు అనిపిస్తుంది మైగ్రేన్. సెన్సిటివిటీ టు ఆల్ సెన్సెస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పంచేంద్రియాలన్నీ సెన్సిటివ్. అంటే లైటు, సౌండు, స్మెల్లు, టేస్టు, టచ్. అంటే బ్రైట్ లైటు, బ్రైట్ ఆబ్జెక్ట్స్, కాంతివంతంగా ఉండే వస్తువులకు ఇరిటబుల్ అవుతారు.
ధ్వనికి ఇరిటబుల్ అవుతారు, వాసనకు ఇరిటబుల్ అవుతారు, రుచికి ఇరిటబుల్ అవుతారు, స్పర్శకు ఇరిటబుల్ అవుతారు. ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు అనమాట. ఇంకా వచ్చేసి నాసియా వామిటింగ్ ఉంటుంది. నాసియా వామిటింగ్ అంటే ఏంది? వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, వాంతి కావడం. ఇది ఇంకా ఏంది? అగ్రవేషన్ ఎట్టుంటుంది? పొద్దున్నే సన్ రైజ్ నుంచి సన్తో పాటు పెరుగుతుంది, సన్తో పాటు తగ్గుతుంది. ఇది మైగ్రేన్. అట్లా ఇంకొచ్చేసి పోస్ట్ డ్రోమ్ అంటే వచ్చిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత ఎట్టుంటుంది? పోస్ట్ డ్రోమ్ అంటే ఇది ఈ స్టేజ్ 48 గంటల వరకు ఉంటుంది. ఏది? కన్ఫ్యూజన్ ఉంటుంది, అరే ఒక్కోసారి రిలాక్స్డ్గా ఉంటారు, తల అనేది సడన్గా తిప్పినప్పుడు తలనొప్పి ఎక్కువ వస్తుంది. ఇంకా వచ్చేసి కాజెస్, మైగ్రేన్ ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. జెనెటిక్ కాజెస్ ఉంటాయని చెప్తున్నారు ఈ కాలం. ఇంకా కొందరు ఏం చెప్తున్నారు? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా, వాతావరణం వచ్చే మార్పుల వలన కూడా మైగ్రేన్ రావచ్చు అని చెప్తున్నారు. ఇదే మెయిన్ రోల్. వాతావరణంలో వచ్చే మార్పులే మెయిన్ రోల్. అంటే అట ఈ లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఇవన్నీ మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటారు. అంటే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, వీటి డెఫిషియన్సీ, వీటి లేమి వలన కూడా వస్తుంది. ఇంకొచ్చేసి ట్రిగ్గర్ ఫ్యాక్టర్, హార్మోనల్ చేంజెస్ ఇన్ ఉమెన్స్లో హార్మోనల్ చేంజెస్ రావడం వలన వస్తుంది. డ్రింక్స్, ఆల్కహాల్ కన్జంప్షన్ దీంట్లో వలన కూడా వస్తుంది. స్ట్రెస్ వలన కూడా వస్తుంది. సెన్సరీ స్టిములి అంటారు. సెన్సరీ స్టిములి అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, ఆల్ సెన్సెస్ స్టిములేట్ అయినప్పుడు వస్తుంది. బేసిక్గా లైట్ అన్నమాట. లైట్ పొల్యూషన్ అంటారు. లైట్ పొల్యూషన్ అంటే ఏంది? ఈ కాలం అందరం ఏం చేస్తున్నాం? ఎయిరు, నాయిసు, వాటరు, సాయిలు, వీటిని మాత్రమే పొల్యూషన్ అని అనుకుంటున్నాం. మనిషి అనేవాడు ఈ కాలం ఏమవుతుంది? టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎల్ఈడి లైట్లు, కంటిన్యూగా మనిషి జీవితం లైట్ల కిందనే నడిచిపోతుంది. కాబట్టి లైట్ పొల్యూషనే దీంట్లో మేజర్ రోల్ మైగ్రేన్లో. ఇంకా స్లీప్ చేంజెస్, నిద్రలో వచ్చే మార్పుల వలన, నిద్ర సరిగ్గా లేకపోవడం వలన, ఫిజికల్ స్ట్రెయిన్, బాడీ ఎక్కువ స్ట్రెయిన్ కావడం వలన, అలసిపోవడం వలన, వెదర్ చేంజెస్, వాతావరణంలో వచ్చే మార్పుల వలన, మెడికేషన్స్ కొన్ని మందులు కూడా మైగ్రేన్ను అగ్రవేట్ చేస్తాయి. ఫుడ్ అంటే ఏంది? ప్రాసెస్డ్ ఫుడ్, చీజ్ అండ్ పికిల్స్, అంటే నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వలన మైగ్రేన్ రావచ్చు. ఇంకా ఫుడ్ అడిటివ్స్ అంటే ఏంది? ఫుడ్లో కలిపే కలరు, టేస్టింగ్ సాల్ట్, రుచి కోసం వాడేటి ప్రిజర్వేటివ్స్, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాడే వాటి వలన మైగ్రేన్ అనేది రావచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయంటే, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందిరా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి టీనేజ్ నుంచి 30 years వరకు ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. 30 years వాళ్ళలో మరీ తీవ్రమైన తలనొప్పి ఉంటుంది మైగ్రేన్. ఇంకా వచ్చేసి ఆడవాళ్ళల్లో 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది మైగ్రేన్ మగవాళ్ళ కంటే. హార్మోనల్ చేంజెస్ ఉండే వాళ్ళలో వస్తుంది. ట్రీట్మెంట్ టెస్టులు ఏం చేయించామంటే ఫిజికల్, న్యూరలాజికల్ టెస్ట్, శరీరాన్ని క్షుణ్ణంగా పరీక్షించుతాం. న్యూరలాజికల్ టెస్ట్ అంటే రిఫ్లెక్సెస్, నర్వ్ కండక్షన్ ఇవన్నీ బాగున్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఇంకా వచ్చేసి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం. సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్, ఈ టెస్ట్లు కూడా చేస్తాము. ఓసారి విజన్ సరిగ్గా ఉందా లేదా అనేది ఐ డాక్టర్కి పోయి చూపించుకోవాలా. ఇంకా వచ్చేసి ఈఈజీ బ్రెయిన్కు చేస్తాం, అది ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అనేది. ట్రీట్మెంట్ ఏంది? అల్లోపతిలో దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఏం లేదు అని చెప్తారు. ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్, నొప్పికి మాత్రమే. పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ వాడడం కూడా అంత మంచిది కాదు. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇళ్లలో అయితే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు పారాసెటమాల్ మాత్రమే వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఉమెన్కు మాత్రమే ఎక్కువగా వస్తుంది కాబట్టి. మైగ్రేన్ అనేది డిసీజ్ ఇట్ సెల్ఫ్ రికరెంట్, అంటే మాటికి వస్తుంది. ట్రీట్మెంట్ వాడినా కానీ మళ్ళా వస్తుంటుంది. దాన్ని రెసిస్టెంట్ మైగ్రేన్ అని అంటారు. ట్రీట్మెంట్ వాడాలా, ఎగ్జైటింగ్ కాజెస్ రిమూవ్ చేయాలా. అంటే డార్క్ రూమ్లో స్మెల్కు, సౌండ్కు, వీటికి దూరంగా పడుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, అప్పుడు తగ్గుతుంది. అదే హోమియోపతిలో అయితే మైగ్రేన్ తగ్గడానికి, పూర్తిగా తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ రికరెన్సీ బ్రేక్ చేయడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు
డిస్క్రిప్షన్లో తెలిపిన ఫోన్ నెంబర్లకు మరియు అడ్రస్ నందు సంప్రదించండి. మీకు పక్కా రిజల్ట్ ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను అప్లోడ్ చేసే వీడియోలు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నన్ను, నా క్లినిక్ను, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.